వడ్లు బియ్యమే కాలేదు, ఇంకా కేంద్రం కొనుగోలుగా చేస్తలేదని రేవంత్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక దిక్కు మాట్లాడతారు. రోజు పేపర్లు చేతిలో ఉన్నాయని పెద్ద పెద్ద అక్షరాలతోటి కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తలేదని తప్పుడు మాటలు మాట్లాడకండి. రేపు మా మొదటి విడత పాదయాత్ర అయిపోయినాక నిజంగా నీ ముఖ్యమంత్రి కానీ నీ సివిల్ సప్లై శాఖ మంత్రి కానీ ఏమైనా నిజాయితీ ఉంటే ఏడ చర్చకు పిలుస్తావో పిలువు, రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకి బరాబర్ వస్తాం. పోయినోనికి నీకేం తేడా ఉంది? వాడు బేడీలు వేసిండు, నువ్వు కేసులు పెట్టినావు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నావు. వాళ్ళు వండించిన వడ్లని వాళ్ళే నువ్వు కొంటలేవని నిరసన చెప్పేందుకు అంటుపెట్టిర్రు. దీనికి కేసేంది? మాట్లాడితే కేసులు పెడుతున్నావు, వడ్లు తగలబెట్టుకుంటే కేసులు పెట్టుకుంటా ఉన్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిరసన చెప్పేటువంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఎద్దెడిసిన వ్యవసాయం, రైతెడిసిన రాజ్యం బాగుపడదు. కాబట్టి తప్పకుండా ఈ వడ్ల కొనుగోలు విషయం లోపల రాజకీయాలు మాని కేంద్రం కొంటలేదని మమ్మల్ని బదనాం చేయాలనేటువంటి నీ దుర్బుద్ధిని పక్కన పెట్టి వెంటనే కొనుగోలు చేయి. అందరం కలిసి వర్షం కురిసి వడ్లు నానిపోయే కంటే ముందు రైతులకు సాయం చేద్దాం తప్ప దీంట్లో కూడా కుటిల రాజకీయాలు చేసి చిల్లర పంచాయతీలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, చర్చకి ఎక్కడికి వస్తారు, ఏ చౌరస్తాకి వస్తారు, ఏ ఎమ్మెల్యే ఊరికి వస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి మేము రేపు మా మొదటి విడత రైతు కోస యాత్రను ముగించుకొని పట్నంకి వచ్చేసరికి ప్లేస్ టైం డిక్లేర్ చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కొన్నారో చెప్పురు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి.